హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం 2024 డిసెంబర్ 24 మంగళవారము పంచాంగము, అలాగే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది మనం తెలుసుకోబోతున్నాము. మొదటగా పంచాంగము ఎలా ఉండబోతుందో చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం. అలాగే ఇక్కడ మీరు శుభ సమయములు, రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, అమృత గడియలు అనేవి చూడొచ్చు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలు మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లక్క పెందులు వెతికి తీయడం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి వీరికి దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఇంటి బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. దూర ప్రయాణాలు లాభసాటిగా అనేది కూడా సాగుతాయి. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి. వృషభ రాశి వారికి ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. ఇప్పుడు మనం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను కొంతకాలం కొంత మందకొడిగా అనేది కూడా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అనేది కూడా అధికమవుతుంది. మిథున రాశి వారికి అనేది కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతుంది మంగళవారం 24వ తారీఖు. కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులుంటాయి. భూ క్రయ విక్రయాల లాభాలు అందుతాయి. అధికారుల అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా అనేది కూడా సాగుతాయి. కర్కట రాశి వారికి 24వ తారీఖు మంచిగా లాభాలనేవి చూడబోతున్నారు. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. ఇంటి బయట సమస్యల నుండి బయటపడతారు. సింహరాశి వారికి అనుకూలమైన వాతావరణం ఉండబోతుంది 24వ తారీఖు. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మంచి విషయం చెప్పుకోవచ్చు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. కన్యా రాశి వారికి అద్భుతమైన వాతావరణం ఉండబోతుంది 24వ తారీఖు. అలాగే వీరికి ప్రేమ సమస్యలు ఏమైనా ఉన్నా సరే మంగళవారం వాటిని పరిష్కారం చేసుకునే దిశగా అనేది కూడా సాగుతారు. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. తుల రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 24వ తారీఖు మంగళవారం నాడు తులారాశి వారికి చాలా మంచిగా అనేది కూడా ఉండబోతుంది. వీరు దిగులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే చూస్తున్నారో, సంతాన విషయంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మంగళవారం మంచి శుభవార్త అనేది వినబోతున్నారు సంతాన విషయంలో. అలాగే విద్యాపరకంగా చూసుకున్న మంచి మార్కులనేవి సాధిస్తారు. అలాగే వీరికి దైవ అనుగ్రహంతో కొన్ని పనులనేవి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళన తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ధనుసు రాశి వారు 24వ తారీఖు చాలా జాగ్రత్తగా అనేది కూడా మీరు ఉండాలి. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు, అవరోధాలు కలిగి సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ వహించడం మంచిది కాదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం వాళ్ళని ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండే విధంగా మీరే చర్యలు తీసుకోవాలి. కుంభరాశి వారికి చాలా ఇంట్రెస్టింగ్ అనేది కూడా ఉండబోతుంది. అది చూద్దాం. వీరికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండబోతుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. సహోద్యోగులతో వివాదాలు కలుగుతాయి. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీ తోటి ఉద్యోగస్తులతో మీకు గొడవలు జరిగే అవకాశం అనేది కూడా ఉండబోతుంది. అలాగే భార్యాభర్తలకి గొడవలు జరిగే అవకాశం కుంభరాశి వారికి 24వ తారీఖు మంగళవారం అనేది కూడా ఉండబోతుంది. భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. లాస్ట్ రాశి అయిన మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఎవరైతే కొత్తగా వ్యాపారాలు పెట్టి మొదలుపెట్టాలని చూస్తారో, ఆ వ్యాపారం మొదలుపెట్టాలా? నష్టాలొస్తాయా? లాభాలొస్తాయా? ఎలా చేస్తాము? ఏ విధంగా చేస్తాము? అనేది మీరు 1కి 2 సార్లు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహలో శుభకార్యాల గురించి చర్చ జరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. మీనరాశి వారికి కూడా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. 2 రాశుల వారికి ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. దాంట్లో తులారాశి వారికి, ధనుసు రాశి వారికి, మీనరాశి వారికి ఇలా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. మిగతా వాళ్ళకి కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. అలాగే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెబిందెలు వెతికి తీయడం, ఉద్యోగం రాకపోవడం, మానసికంగా ఇబ్బందులు పడడం, చదువు దాంట్లో ఇబ్బందులు పడడం, విదేశీ ప్రయాణాలు వాయిదా పడడం, ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనపడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి మీ సమస్యలన్నీ పర్సనల్‌గా నాతో మాట్లాడి పరిష్కారం అనేది మీరు చేసుకోవచ్చు.